The Gospel according to Luke chapter 5 and verse 26. నేడు గొప్ప వింతలు చూచితిమని అందరూ విస్మయముంది, నేడు గొప్ప వింతలు చూచితిమి అని దేవుని మహిమపరచుచు భయముతో నిండుకొనిరి. చూడండి, ఇక్కడ ఈ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ మనుషులందరూ కూడా దేవుని భయముతో నిండుకున్నారట. అలా వారు ఉన్నప్పుడు వారు పలికిన మాట అంటే, మనం ఏ వింతలు చూసాం? ఇక్కడ గొప్ప వింతలు చూసాం. ఏం జరిగింది అక్కడ గొప్ప వింతలు చూడడానికి? అక్కడ ఏ వింత దేవుడు జరిగించాడు? పై వచనాలు మీరు ఇంటికి వెళ్ళిన జాగ్రత్తగా గమనిస్తే, ఒక ఆయనకి పక్షవాతం వచ్చిందట. పక్షవాయువు గల ఒక వ్యక్తి ఉన్నాడు. పెరాలసిస్ అంటారు కదా, చాలామందికి హై బీపీ ఎక్కువగా ఉంటే పెరాలసిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందును బట్టి బీపీ ఎలా ఉండాలి? ఎప్పుడు కూడా కంట్రోల్లో ఉండాలి. ఒకవేళ బీపీ కంట్రోల్లో లేకపోతే కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. బీపీ ఉన్నవాళ్ళు ఉప్పు తక్కువగా తినాలి. టేస్ట్ ఉంది కదా అని చెప్పి ప్రతి దానిలో ఉప్పు వేసుకుని తినేస్తుంటే బీపీ పెరిగిపోతూ ఉంటుంది. బీపీ పెరిగితే ఏమైద్ది? ఇలాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందును బట్టి బీపీ ఉన్న వాళ్ళు ఎవరు కంగారు పడిపోకండి. ఉప్పు తగ్గించండి, చక్కగా రిలాక్స్గా ఉండండి. ఎవరేదన్నా ఒక చిరునవ్వు నవ్వేయండి, అంతే బీపీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. హ్యాపీగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. అంతేగాని అందరి మీద ఎగిరిపడుతున్నారు అనుకోండి గట్టిగా, బీపీ కూడా అలాగే ఎగిరి పడుతూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి బీపీ ఉన్నవాళ్ళు. ఈ వ్యక్తికి పక్షవాయువు వచ్చిందట, పెరాలసిస్ వచ్చింది, కాళ్ళు చేతులు పడిపోయిన పరిస్థితి. ఆ సందర్భంలో అతనికి కొంతమంది మనుషులు స్నేహితులుగా ఉన్నారు. వారు ఏం చేశారట, యేసు ప్రభువారు ప్రాంతంలో వాక్యం చెబుతూ ఉంటే ఈ వ్యక్తిని మంచం మీద మోసుకుని వచ్చి లోపలికి తీసుకొచ్చి ఆయన ఎదుట ఉంచడానికి ప్రయత్నం చేశారు. కానీ జనులు గుంపు కూడా ఉండడం వలన ఆయన లోపల తీసుకురాలేకపోతే ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు? ట్రై చేసామండి, మా వల్ల కాలేదు. లోపల తీసుకెళ్దాం అనుకున్నాం యేసుప్రభు దగ్గరికి, కానీ మా వల్ల కాలేదు. ఆ డోర్ దాకా తీసుకెళ్ళాం కానీ లోపలికి ఎవరు రానివ్వట్లేదు. స్త్రీలు పురుషులు అందరూ కూడా చాలా టైట్గా కూర్చున్నారు లోపల, యేసుప్రభుని చూడాలని, ఆయన మాటలు వినాలని. అందులో మా ప్రయత్నం ఇది మేము చేసాం, మీ చావు మీరు చావండి అని వెళ్ళిపోలే. వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఇంటి పైకి ఎక్కేసి పెంకులు తీసేసి ఆ మంచాన్ని సరాసరి ఎవరి ముందు తీసుకొచ్చేశారు? యేసుప్రభు దగ్గర తీసుకొచ్చారు. ఈ సంఘటన చదువుతున్నప్పుడల్లా నాకు ఆ ఇంటి యజమాని ఉంటాడు చూసారా, అతను బాగా ఇష్టం అవుతాడు నాకు. ఎందుకోసం తెలుసా? ఆ ఇంటి పెంకులు తీసేస్తే ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి? ఇప్పుడు మీ ఇంటికి వచ్చేవాడిని మీటింగ్ పెడతామని లోపల రాగానే మీ బెడ్రూమ్లో అన్నీ బయట వేసేస్తున్నాం అనుకోండి, ఏమంటారు మీరు? మీటింగ్ అక్కర్లేదు కానీ ముందు మర్చిపోయి బయటికి నడిచేయండి. మీటింగ్ అని చెప్పి మా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ బయటకు వేసేస్తారంటాం. వస్తువులే బయటపడడానికి ఇష్టపడని మనం మన ఇంటి మీద ఎవరైనా పెంకులు తీసేస్తే ఏమంటాం? అరే ఎవరికి చెప్పారా మీరు? ఎవరు పర్మిషన్ అడిగారు పెంకులు తీసేస్తున్నారు? పోలీస్ కేసు పెట్టేస్తాం మనం అయితే. కానీ ఆ వ్యక్తి, బాబు ఆ చివరి పెంకు వదిలేసారట, నన్ను అది కూడా దింపేయండి, ఎలాగైనా పర్వాలేదు, ఆ వ్యక్తిని కింద తీసుకురండి, స్వస్థపరచబడాల. స్నేహితులు అదే తపనతో ఉన్నారు, ఇంటి యజమాని అదే తపనతో ఉన్నారు. తీసుకొచ్చి సరాసరి యేసు ప్రభు ముందు పెట్టారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పక్షవాతంతో పడి ఉన్నాడు, అతడు ఏమీ చేయలేని పరిస్థితి, మంచం మీద ఉన్నాడు. ఈ లోపల యేసు ప్రభు ముందు రాగానే ఇప్పుడు ప్రభువు చాలా విలక్షణమైన రీతిలో రెస్పాండ్ అవుతున్నాడు. ఆయన ఏమన్నారో తెలుసా? క్రింద వచ్చిన మనం చదివితే, మనుష్యుడా నీ పాపాలు క్షమించబడి ఉన్నావని యేసు ప్రభు చెప్పారు. ఇప్పుడు అతను అక్కడ వచ్చిన అతనికి స్వస్థత కావాలా లేకపోతే పాపాలు క్షమించబడడం కావాలా చెప్పండి? అతను ఎందుకు తీసుకొచ్చారు అంత ప్రయాసపడి? పెంకులు తీసేసి మంచం మీద నుండి దింపి యేసుప్రభుని తీసుకొచ్చింది. అతను యేసుప్రభు ఏదో స్వస్థపరిచి పంపిస్తాడనంటే, ఇప్పుడు యేసుప్రభు వారు అందరు అంచనాలకు మించి అన్నాడు, యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్ మై సన్, నా కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు. అక్కడ అందరికీ ఇబ్బంది వచ్చింది. పాపాలు క్షమించబడ్డాను నువ్వెవరు? ఆ మాట చెప్పడం నీకు అధికారం ఎక్కడి నుండి వచ్చింది? స్వస్థపరిచి పంపిస్తే పర్వాలేదు, కానీ పాపాలు క్షమిస్తానంటున్నావు చూసావా, ఇక్కడ మాకు ఇబ్బంది ఉంది అని అందరూ కూడా మాట్లాడుకుంటున్నప్పుడు యేసు ప్రభు చెప్పారు, ఒక వ్యక్తి పాపాలు క్షమించడం సులభమా, పరుపెత్తుకుని లేచి నడవమని చెప్పడం సులభమా? ఈ రెండిట్లో మీరు ఏది చేయగలరా చెప్పండి? ఏదన్నా ఈ రెండిట్లో మీరు చేయగలరా? ఏ మనిషి అయినా ఒక పక్షవాయువుతో పడి ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి పరుపెత్తుకుని నడువు అని నువ్వు చెప్పగలవా? నువ్వు చెబితే నడుస్తాడు అతను? ఆ రెండూ మనం చేయగలిగిన పనులు కాదు. దేవుడు సృష్టికర్త కాబట్టి, అధికారం కలిగిన వాడు కాబట్టి దేవునికి తెలుసు
ఒక మాట గమనించండి, దేవుడు ఒక వ్యక్తిని డీల్ చేయాలనుకుంటే ఆయన ఒక మాటలో చెప్పాలంటే సంపూర్ణంగా డీల్ చేస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన పైన చేసి పంపించేసేవాడు కాదు, ఆయన మూలాలను యేసు ప్రభు వారు స్వస్థపరచడానికి ఇష్టపడుతున్నాడు. అక్కడున్న వాళ్ళు ఎవ్వరికీ తెలియదు భవిష్యత్తున అలాంటి వ్యాధితో ఎందుకు పడి ఉన్నాడు, కానీ ఎవరికి తెలుసు? ప్రభువు తెలుసు, ఎందుకంటే దేవుడు సర్వజ్ఞాని కాబట్టి. జాగ్రత్త గమనించండి, నన్నెవ్వరూ తప్పుగా అనుకోవద్దు. ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యాధి పాపాన్ని బట్టి వస్తుందని నేను చెప్పట్లేదు, కానీ కొన్ని మాత్రం ఖచ్చితంగా మనిషి చేసిన పాపాన్ని బట్టి వచ్చే వ్యాధులు ఉంటాయి. అన్ని రోగాలు అన్ని వ్యాధులు పాపాన్ని బట్టి వస్తాయని నేను చెప్పట్లేదు, కానీ చాలా మట్టుకు మనిషి యొక్క దౌర్భాగ్యతను బట్టి, మనిషి యొక్క అవిధేయతను బట్టి వచ్చే రోగాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభు వారికి అతనికి వ్యాధి ఎందుకు వచ్చిందో ఈయనకి తెలుసు, నీకు నాకు తెలియకపోవచ్చు, అక్కడ ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు. అందును బట్టే ప్రభు అన్నాడు, నీ పాపాలు క్షమించబడ్డాయి అనడంలో దేవుని ఉద్దేశం ఉంటుంది తెలుసా? బహుశా ఆ పర్టికులర్ కేసులో ఆ వ్యక్తికి ఆ రోగం వచ్చింది, అతని యొక్క పాప జీవితాన్ని బట్టే. ఇప్పుడు యేసయ్య పాపాన్ని క్షమించడాన్ని బట్టి రోగం కూడా వదిలిపెళ్ళిపోయే మార్గాన్ని దేవుడు ఉపదేశించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చాలా మట్టుకు వ్యాధులు మన జీవితాల్లో మన పాపాన్ని బట్టి, బలహీనతలను బట్టి, అవిధేయతలను బట్టి వస్తే అవి దేవుని సన్నిధిలో ఒప్పుకున్న మరుక్షణానే మన రోగాల నుండి మనకు విడుదల వస్తుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ పాపాన్ని నువ్వు కప్పుకున్నంతకాలం బహుశా నీకు విడుదల రాకపోవచ్చు. నీ పాపాన్ని నువ్వు కప్పుకొని దాన్ని ఎంటర్టైన్ చేస్తున్నంతకాలం విడుదల రాకపోవచ్చు. కానీ ఆ దేవుడు నీతో మాట్లాడినప్పుడు నీవు పర్సనల్గా నీ హృదయంలో కన్విక్ట్ అయితే, ఎస్ నేను ఎదుర్కొంటే నీ ప్రతికూల వాతావరణానికి నేను చేసిన పాపమే కారణమని నువ్వు ఒప్పుకోగలిగితే, దేవుడు ఖచ్చితంగా ఆ రోగము నుండి నేనేం చేస్తాడు? ఆయన విడుదల చేస్తాడు. ఇది ప్రభువుకు తెలుసు. అందును బట్టి ఆ వ్యక్తిని చూడగానే నీ పాపాలు క్షమించబడ్డాయని ఎందుకన్నాడో తెలుసా? ఆ పర్టికులర్ కేసులో ఆ వ్యక్తికి వచ్చిన ఆ రోగము అతని పాపంతో సంబంధించింది కాబట్టే. ఎప్పుడైతే యేసు ప్రభు మాట చెప్పారో ఆ తర్వాత ప్రభువు చెప్పారో, ఇప్పుడు నీ పరుపెత్తుకుని నీవు నాడు. యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు? ఈ రోజుల్లో ఎక్కడైనా సరే రక్షణ సభలు అని పెడితే జనాలు వస్తున్నారా, ప్రజలు వస్తున్నారంటే చాలా తక్కువ మంది వస్తారేమో. అదే స్వస్థత సభలు అని పెట్టమనండి బోర్డు, ఎంతమంది వస్తారు? చాలామంది వచ్చేస్తారు. అంతే ఈ రోజుల్లో చాలామందికి కావాల్సింది ఏంటి అంటే స్వస్థత, అంతే, రక్షణ అక్కర్లా వాళ్ళకి. స్వస్థత శాల అని పెట్టండి, ప్రజలు తండోపతండాలుగా, ఒకరి చేతిలో బైబిల్ ఉండదు, దేవుని వాక్యం అంటే ఏంటో తెలియదు, యేసు ప్రభు అంటే ఎవరో తెలియదు. ఏమోనండి, అక్కడికి వెళ్ళగానే నూనె జల్లేస్తున్నారండి, మా మీద విపరీతంగా స్ప్రే చేస్తారండి, కొన్ని చోట్ల నీళ్లు జల్లుతున్నారండి, కొన్ని చోట్ల కర్చీపులు అమ్ముతున్నారండి, కొన్ని చోట్ల అంజూరు పళ్ళు పెడుతున్నారండి. ఏదో విధంగా మాకు స్వస్థత వచ్చేసి చాలు, కానీ ఈ యేసు ప్రభు అంటారా మార్గాలన్నీ మీరు పడండి మాకెందుకండి అన్నట్టుగా చాలామంది ఈ రోజుల్లో ఉన్నారు. మనిషికి స్వస్థత పొందుకోవాలన్నంత ఆశ రక్షణ పొందుకోవాలన్న విషయం మీద ఉండలేదు ఈ రోజుల్లో. జాగ్రత్త గమనించిన దేవుని బిడ్డలారా, ముందు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మనందరికీ ఏమి ఇవ్వాలని? రక్షణ ఇవ్వాలని. ఆ తర్వాత స్వస్థత. కానీ ముందు స్వస్థత పట్టుకొచ్చి ముందు పెట్టడానికి లేదు. ఎందుకోసం అంటే యేసుక్రీస్తు ప్రభు నీ కోసం సిలువలో రక్తం కార్చింది కేవలం స్వస్థత కోసం అయితే ఆయన నీ కోసం సిలువలో చనిపోవాల్సిన అవసరత లేనే లేదు. ఆయన అంత ఘోరమైన బాధ నీ కోసం పడాల్సిన అవసరం లేదు. నీకోసం సిలువలో మేకులు కొట్టించుకోవాల్సిన అవసరం లేదు. నీకోసం సిలువలో ముళ్ళ కిరీటం పెట్టించుకోవాల్సిన అవసరం లేదు. నీకోసం ప్రక్కలో బళ్ళెపొడి పొడిపించుకోవాల్సిన అవసరం లేదు. నీ కేవలం స్వస్థత ఇవ్వాలనే యేసయ్య అనుకుంటే ఆయన సిలువ మరణం పొందకుండానే నీకు ఇచ్చేవాడు స్వస్థత. కానీ ఆ ఘోర సిలువను ఎందుకు భరించాడో తెలుసా? మనందరికీ రక్షణ ఇవ్వాలని. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని అనుమయంపరచండి. నీ పాపాలు క్షమించబడాలి, నువ్వు రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, నీతిమంతుడిగా మార్చబడాలని, నీతితో జీవించాలా, సన్మార్గంలో బ్రతకాలి, పరిశుద్ధమైన మార్గంలో జీవించాలనే యేసుక్రీస్తు యొక్క ప్రగాఢమైన ఆలోచన, ప్రగాఢమైన కోరిక. ఆ తర్వాత దేవుడు స్వస్థత ఇవ్వడా అంటే ఇస్తాడు. అనేక మంది కోసం మేము కూడా ప్రార్థన చేస్తున్నాం స్వస్థత కోసం. అనేక మంది జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. కానీ ప్రభువు దగ్గరికి వచ్చేది కేవలం స్వస్థత కొరకు మాత్రమే కాదు. అంతకన్నా ప్రాముఖ్యమైన దేని కొరకు రావాలా? రక్షణ కొరకు రావాలా. విడుదల కోసం వద్దాం, పవిత్రమైన జీవితం కోసం వద్దాం, దేవుని మహిమార్థమై జీవించడానికి ప్రభు దగ్గరికి వద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి.
మరిన్ని వర్తమానాలు పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.